రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఇవాళ మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు, బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలు, ఇసుక పాలసీ విధి విధానాలు, తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీ, ఓషాన్ బడ్జెట్ వంటి పలు అంశాలపై మంత్రివర్గం చర్చించబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ మంత్రివర్గం సమావేశం కాబోతుంది. అసెంబ్లీ సమావేశాలు, బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలు, ఇసుక పాలసీ విధి విధానాలు, తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీ, ఓటాన్ బడ్జెట్ వంటి పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం కాబోతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు కేబినెట్ లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి ప్రధానంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఇసుక పాలసీ విధానం కావచ్చు, అదేవిధంగా బీపీసీఎల్ రిఫైనింగ్ సంబంధించి ఏర్పాటు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఈ కేబినెట్ లో చర్చ ప్రధానంగా ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద ప్రధానంగా చర్చ ఉండబోతుంది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. అందులోకి రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఖర్చు కూడా చేయాలి కాబట్టి బడ్జెట్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టబోతున్నారు. ఇక ఇసుక పాలసీకి సంబంధించి మనం చూస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకు సంబంధించిన డిపోలో కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. సో ఫ్రీ ఇసుకని ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు అనే దాన్ని చర్చిస్తూనే ఇక సులువుతరంగా, అంటే ఏవైతే కొన్ని ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలు కూడా దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో ఉచితంగా ఇసుకను పంపిణీ చేయాలి, అదేవిధంగా ఎలా పంపిణీ చేయాలన్న దాని మీద కూడా చర్చించబోతున్నారు. ఇక అదేవిధంగా రాష్ట్రంలో బీపీసీఎల్ కంపెనీ రిఫైనింగ్ సంస్థను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దాని మీద కూడా దాని గ్రీన్ సిగ్నల్ కేబినెట్ ఆమోదం తెలుపబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాజకీయపరమైన చర్చ కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా కేబినెట్ ముగిసిన తర్వాత, అధికారులను బయటకు పంపించిన తర్వాత ఈ మంత్రులు మాత్రమే కూర్చొని ఏదైతే రాష్ట్ర రాజకీయాల మీద కూడా చర్చించబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పలు దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా కాస్త పక్కదారి పట్టినట్లు కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దాని మీద కూడా కూలంకషంగా కేవలం మంత్రివర్గం మాత్రమే చర్చిస్తుంది. అందులో అధికారులు ఉండరు. సో ఇది కాకుండా ఈ తర్వాత మొత్తం కేబినెట్ సమావేశం అనంతరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర విభజనకు సంబంధించి పలు అంశాలు ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ అంశాలను దృష్టిలో పెట్టుకుంటూనే, అదేవిధంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కావడం జరిగింది. భేటీలో పలు అంశాల మీద కూడా కొన్ని సూచనలు, అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా అమిత్ షాకు వివరించబోతున్నారు. వివరించిన తర్వాత ఆయన రేపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు తిరుగు ప్రయాణం అవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.